హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద అంటే క్రీడల కోటా కింద కేటాయింపులు తీవ్రమైన విమర్శలు, రాజకీయ వివాదాలకు దారితీశాయి. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు మరియు ప్రభుత్వం ఇస్తున్న వివరణలు ఒకసారి చూస్తే ప్రతిపక్షాలు మరియు అభ్యర్థుల ఆరోపణలు ఎలా ఉన్నాయంటే, నిబంధనల మార్పు, రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైన తరువాతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన జీవోలను తెచ్చి నిబంధనలు మార్చారని విమర్శించారు. అంటే ఏదైతే మెగా డిఎస్సి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అది స్టార్ట్ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటా అనే నిబంధన తీసుకొచ్చారనేది వీళ్ళ విమర్శ. అలాగే రాత పరీక్ష మినహాయింపు అర్హతలు, క్రీడా కోటా కింద అర్హత లేని వారికి అసలు రాత పరీక్ష డిఎస్సి లేదా టెట్ రాయకుండానే లేదా తక్కువ ప్రతిభ ఉన్న వారికి నియామకాలు చేపట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే చాలా మటుకు నకిలీ సర్టిఫికెట్లు, అంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో క్రీడాకారులు కాని వాళ్ళు కూడా, లేదా నకిలీ క్రీడా సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందారని, దీనివల్ల నిజమైన క్రీడాకారులు నష్టపోయారని వాళ్ళంతా విమర్శిస్తున్నారు. పారదర్శకత లోపం, మెరిట్ జాబితాలను పూర్తిగా వెబ్సైట్లో పెట్టకుండా కేవలం ఎంపికైన వారికి మాత్రమే సమాచారం ఇవ్వడం వెనక అవకతవకలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది. ప్రభుత్వం చెబుతున్న వాదనలు మరియు కారణాలు, వాటి పారదర్శకత ఎలా ఉందో చూద్దాం. క్రీడా కోటా ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రీడా ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో SAAP మరియు అధికారుల ఆధ్వర్యంలోనే వివిధ స్థాయిల్లో ధృవీకరణ చేశాకే అర్హులను ఎంపిక చేశామని తెలిపింది. సో ఏంటంటే, అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించిన నిజమైన క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిబంధనల ప్రకారం 3% కోట అంటే మొత్తం 431 పోస్టులు కేటాయించామని వివరిస్తోంది గవర్నమెంట్. సో అందువల్లనే ఆ ఉద్దేశంతోనే పాత నిబంధనలను సవరించి గుర్తించిన క్రీడా విభాగాల సంఖ్యను పెంచడం జరిగిందని ప్రభుత్వం పేర్కొంటూ ఉంది. రాజకీయ ప్రేరేపిత ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నియామకాలు పూర్తయి ఉపాధ్యాయులు విధుల్లో చేరిన చాలా కాలం తర్వాత ప్రతిపక్షాలు కావాలనే బురద చల్లుతున్నాయని, కోర్టుల్లో వందల సంఖ్యలో కేసులు వేసి నియామకాలను అడ్డుకోవాలని చూశాయని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టింది. క్రీడా కోటా కేటాయింపులపై న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. నియామకాలు నిబంధనల మేరకే మేము జరిపామని ప్రభుత్వం అంటుండగా నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఇటు వీళ్ళ ఆరోపణలు కానీ అటు ప్రభుత్వం జవాబు ఇవ్వడం కానీ ఇదంతా కాదు. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి, తప్పేముంది? తెలిసిపోతుంది కదా, ప్రతిపక్షాల నోళ్ళు కూడా మూతపడతాయి కదా. దయచేసి ఆ పని చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.